విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. డీఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు. తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ జిల్లా కార్యదర్శులతో సమావేశమైన స్టాలిన్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన అంచనాలను వివరించారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో టీవీకేకు 107, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ కు 5 సీట్లు ఉన్నాయి. డిఎంకే మిత్రపక్షాలైన వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బయట నుండి ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. గత వారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 25 మంది అన్నా డిఎంకే రెబెల్ ఎమ్మెల్యేల మద్దతు కూడా విజయ్ ప్రభుత్వానికి ఉంది. అయితే ఈ సమీకరణాలు ఎంతకాలం నిలుస్తాయనే దానిపై డిఎంకే వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. బయట నుండి మద్దతిస్తున్న పార్టీలు వైదొలిగిన రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ లేదా కోర్టు అనర్హత వేటు వేసిన ప్రభుత్వానికి రాజకీయ అస్థిరత తప్పదని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ తన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ఓటమి తాత్కాలికమే, ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు, సిద్ధంగా ఉండండి. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మనం తిరిగి పుంజుకొని మళ్లీ గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని, కొలత్తూరులో తన ఓటమిని కూడా అంగీకరిస్తున్నానని తెలిపారు. తమిళనాట సూర్యుడు అస్తమించడు అని ఆయన వ్యాఖ్యానించారు. డిఎంకే గుర్తు సూర్యుడు. ఓటమికి గల కారణాలను విశ్లేషించేందుకు, ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించేందుకు 36 మంది సభ్యులతో ఓ కమిటీని కూడా స్టాలిన్ ఏర్పాటు చేశారు. అలాగే సోషల్ మీడియాలో పార్టీ ఉనికిని పెంచుకోవాలని, ఒకప్పుడు టీ కొట్టులో చర్చించిన రాజకీయాలను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అయితే స్టాలిన్ వ్యాఖ్యల్ని టీవీకే కొట్టిపారేసింది. తమ ప్రభుత్వానికి పూర్తికాలం కొనసాగేందుకు సరిపడా సంఖ్యాబలం ఉందని, రాజకీయ అస్థిరతకు అవకాశమే లేదని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి.